Next, the another important problem. Raskondi. A product is obtained. A product is obtained after passing through three process. ఒక వస్తువు మూడు ప్రాసెస్ల ద్వారా తయారగును. A product is obtained after passing through three processes. From the following particulars relating to the year ending December 2012, ఈ క్రింది సమాచారము నుండి డిసెంబర్ 2012కు ప్రాసెస్ అసాధారణ లాభము లేదా నష్టము ఖాతాలను తయారు చేయండి. ప్రిపేర్ process accounts and also prepare abnormal going or loss accounts. Next, 1000 units continuation. 1000 units are introduced at the rate of rupees 3 per unit in the first process. ప్రాసెస్ 1లో 3 రూపాయల విలువ గల 1000 యూనిట్లు ప్రవేశపెట్టినారు. ఓకే, 4 కాలమ్స్ వేసుకోండి. పర్టిక్యులర్స్, ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, 4 కాలమ్స్. ఎక్కువ కొట్టేయకండి, కొంచెం ఒక 3 ఐటమ్స్ వరకు ఉన్నాయి పర్టిక్యులర్స్. Particulars, process 1, process 2, process 3. ఇక్కడ రూపీస్ పెట్టుకోండి. ప్రాసెస్లో రాసుకోండి ఐటమ్స్. ప్రత్యక్ష మెటీరియల్స్, డైరెక్ట్ మెటీరియల్ 2600, 1980, 2962. ప్రత్యక్ష మెటీరియల్ 2600, 1980, 2962. నెక్స్ట్, ప్రత్యక్ష వేతనాలు, డైరెక్ట్ వేజెస్ 2000, 3000, 4000, 2000, 3000, 4000.
నెక్స్ట్ వేతనాల మీద ఓవర్ హెడ్స్ అండ్ వేజెస్, ఓవర్ హెడ్స్ ఆన్ వేజెస్ 100%, 100%. ఓకే, క్రింద రాసుకోండి. ద అదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాజ్ అండర్. అదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాజ్ అండర్. ఈ దిగువ అదనపు సమాచారం ఇవ్వడమైనది. ఈ దిగువ అదనపు సమాచారం ఇవ్వడమైనది. అదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాజ్ ఫాలోవర్ లేదా అండర్, ఈజ్ యాజ్ అండర్. మళ్ళీ కాలమ్స్ 4 కాలమ్స్ వేసుకోండి. ప్రాసెస్ ఫస్ట్ కాలం. ప్రొడక్షన్ ఉత్పత్తి, బ్రాకెట్లో అండర్ బ్రాకెట్స్ యూనిట్స్. ఫస్ట్ 4 కాలమ్స్ వేసుకోండి. ఫస్ట్ ప్రాసెస్, సెకండ్ ఉత్పత్తి ప్రొడక్షన్ బ్రాకెట్లో యూనిట్స్. నెక్స్ట్ నార్మల్ లాస్ సాధారణ నష్టము. స్క్రాప్ వాల్యూ తుక్కు విలువ బ్రాకెట్లో యూనిట్కు పెర్ యూనిట్ రూపీస్, పెర్ యూనిట్ రూపీస్. సో ప్రాసెస్లో రాయండి. ఫస్ట్ ప్రాసెస్ 1 ప్రాసెస్ 1. ఆల్రెడీ ప్రాసెస్ పైన పెట్టారు కాబట్టి 1 అని వేస్తే సరిపోతుంది. 1 950 5% 2 rupees. నెక్స్ట్ సెకండ్ 840 10% 4. థర్డ్ నెక్స్ట్ వన్ థర్డ్ 750 15% 5. సో అది ప్రాబ్లం. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఒకసారి ప్రాబ్లం చూడండి. చూడండి, ఇక్కడ ఒక ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ 3 ప్రాసెస్లో జరుగుతుంది. ఇక్కడ మనం ముందు ప్రాసెస్ 1 ఖాతా, ప్రాసెస్ 1 అకౌంట్. ఇక్కడ మీకు నిన్న చెప్పుకునేటటువంటి సమ్లాగే ప్రాసెస్కి సంబంధించినటువంటి ఖాతాలు, అంటే ఎన్ని ప్రాసెస్ ఖాతాలు అయితే మనకు లెక్కలో ఇచ్చాడో అన్ని ప్రాసెస్ ఖాతాలని తయారు చేసుకోవాలి. అలాగే ప్రాసెస్లో ఉండేటటువంటి అంటే ఖాతాలు తయారు చేయడం ద్వారా ఏర్పడేటటువంటి నష్టాలను, అవి సాధారణ నష్టం, అసాధారణ నష్టం అంటాం. ఈ సాధారణ నష్టం అనేది లెక్కలో మీకు ఇస్తాడని చెప్పుకున్నాం. అసాధారణ నష్టాన్ని మనం లెక్క ఖాతా తయారు చేయడం ద్వారా తెలుస్తుందన్నాం. అట్లాగే కొన్ని సందర్భాల్లో అసాధారణ నష్టంతో పాటుగా లాభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా నేను మాట్లాడుకున్నాం. సరే, ఈవేళ ఈ ప్రాసెస్ 3 ఖాతాలు తయారు చేయడం ద్వారా ఏ ప్రాసెస్లో అసాధారణ నష్టం ఉంది లేదా అసాధారణ లాభం ఉంది అనేటటువంటి విషయాన్ని కనుగొందాం. ఓకేనమ్మా. మొట్టమొదటిగా ప్రాసెస్ 1 ఖాతా. ఇక్కడ మనకి యూనిట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి యూనిట్ కాలం కూడా తప్పకుండా తీసుకోవాలి. ఓకే, డెబిట్ వైపు పర్టిక్యులర్స్, అలాగే యూనిట్స్ అండ్ అమౌంట్, ఇది మనకి రూపీస్లో ఉంటుంది. అలాగే క్రెడిట్ వైపు కూడా పర్టిక్యులర్స్, యూనిట్స్ అండ్ అమౌంట్. చూడండి, ప్రాసెస్ 1ని మీరు
వాటికి సంబంధించి మనకి ఎగ్జామినర్ 3 ప్రాసెస్ ఖాతాలతో పాటుగా నువ్వు అసర్టైన్ చేసినటువంటిది అబ్నార్మల్ లాస్ ఆర్ అబ్నార్మల్ గెయిన్ అకౌంట్స్ అండ్ ఆల్సో నార్మల్ లాస్ అకౌంట్ కూడా తయారు చేయమన్నారు. కాబట్టి ముందు ఈ 3 ప్రాసెస్ ఖాతాలు వేసిన తర్వాత అప్పుడు ఆ 3 ఖాతాలని మనం చూపిద్దాం. సో మొట్టమొదటిగా ప్రాసెస్ 1లో మనకి 3 చూడండి. ప్రాసెస్ 1 అకౌంట్లో మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మెటీరియల్ ఇచ్చాడు చూడండి. ప్రవేశపెట్టినవి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మెటీరియల్ ఇచ్చాడు మనకి. దాన్ని మనం మెయిన్ మెటీరియల్ అని రాసుకుంటామంటే లేదా ఇంట్రడ్యూస్ మెటీరియల్ అంటాం. మెయిన్ మెటీరియల్ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? యూనిట్ ఎన్ని యూనిట్లు ఇచ్చాడు? 1000 యూనిట్స్. యూనిట్ రేట్ ఎంత? 3 రూపీస్. వాడు పైన ఇచ్చాడు చూడండి, లెక్క పైన మనకి 1000 యూనిట్స్ ప్రవేశపెట్టారు. 3 రూపాయలు చొప్పున యూనిట్ ఒక్కంటికి. కాబట్టి 1000 × 3 3000. తర్వాత ప్రాసెస్కి అయ్యేటటువంటి వ్యయాలు చూడండి ఏమి ఇచ్చాడో లెక్కలో మనకి. ప్రత్యక్ష మెటీరియల్స్, డైరెక్ట్ మెటీరియల్ 2600. ఓకే. నెక్స్ట్ వన్ డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ వేజెస్ 2000. అట్లాగే వేతనాల మీద OH, అదేవిధంగా OH ఆన్ వేజెస్, వేతనాలపై ఓవర్ హెడ్స్ ఎంత ఇచ్చాడండి మనకి? వేతనాలు ఎంత ఉన్నాయి? 2000 ఇంటూ 100, 100/100 అంటే ఎంత అవుతుంది? అది కూడా 2000 అవుతుంది. అంతే కదా. వేజెస్ మనకి 2000 ఇచ్చాడు, దాని మీద 100% అంటున్నాడు. అంటే 2000 ఇంటూ 100/100, 100 పోతే 2000 అంటుంది. ఓకే. ఇట్స్ చూడండి. బై నార్మల్ లాస్ ఎంతండి? నార్మల్ లాస్ మనకి లెక్కలో చెప్పాడు చూడండి. నార్మల్ లాస్ లెక్కలో చెప్పాడు చూడండి. ఇంకా 5%. అంటే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు? 1000. దీని మీద 5% నార్మల్ లాస్ అంటే ఎంత? 50 యూనిట్లు. 50 యూనిట్లు. ఈ 50 యూనిట్ల యొక్క విలువ ఎంత? తుక్కు స్క్రాప్ ఎంత ఇచ్చాడు మనకి? నార్మల్ లాస్ ది 2 రూపాయలు. సో 100. ఓకేనా? ఇక్కడ వరకుని ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఏం కనుక్కోవాలి ఇప్పుడు? అబ్నార్మల్ ప్రాఫిటా అబ్నార్మల్ లాసా కనుక్కోవాలి. ఓకేనా? ఇది ఇట్లాగా వేసి అంటే పెట్టండి. వర్కింగ్ నోటు చేద్దామండి. ఇక్కడ టోటల్ చేయండి చూడండి. మొత్తం మనం ఇంట్రడ్యూస్ చేసిన యూనిట్లు ఎన్ని మనకి? 1000. ఓకేనా? ఇంట్రడ్యూస్ యూనిట్స్ 1000. దీనిలో మైనస్ నార్మల్ లాస్ ఎన్ని పోయాయి? 100. సారీ అండి, 50. నార్మల్ లాస్ యూనిట్ 50 కదా పోత. అంటే ఎంత ఉండాలి యాక్చువల్గా? 950 ఉండాలి. కానీ మనకి ఎంత ఇచ్చాడు వాడు లెక్కలో? ఫస్ట్ యూనిట్లో చూడండి ఎంత ఉంది? వాడు ఎంత ఉంది అన్నాడు? 950 కింద ఇచ్చాడు కదమ్మా. అవుట్పుట్ కింద ఉత్పత్తి ఎంత ఇచ్చాడు? ప్రాసెస్ 1లో 950. అంటే ఇక్కడ మనకి ఇక్కడ లాసు లేదు, ప్రాఫిట్ లేదు. అర్థమవుతుందా? అదే మనం చూసుకోవాలండి. ఒకవేళ 950 కన్నా కింద ఉంటే అబ్నార్మల్ లాస్, 950 కన్నా పైన ఉంటే అబ్నార్మల్ ప్రాఫిట్. అది 950 ఉంది కాబట్టి నువ్వేమీ చేయక్కర్లేదు.
ఇక్కడ నార్మల్ లాస్, ఇక్కడ నార్మల్ లాస్ ఒకటే ఉంది ప్రాసెస్ 1లో. అబ్నార్మల్ అసాధారణ నష్టాలు కానీ అసాధారణ లాభాలు కానీ లేవు. బికాజ్ ఆఫ్ వాడు ఇచ్చినటువంటి ఆ అవుట్పుట్ మనకి కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి బై ఏం చేయాలి దీన్ని? బై ప్రాసెస్ టు అకౌంట్. అర్థమైందా? టు ఖాతా ఏంటి? ఆటో ప్రాసెస్లోది ఎండింగ్ సెకండ్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సెకండ్ది థర్డ్కి, థర్డ్ ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్కి వెళ్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ప్రాసెస్లో చేయవలసిన పని అంతా చేసేసాం. ఇక మిగిలిన దాన్ని రెండో ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఒకదాన్ని ఎంత చూడండి, డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూద్దాం. 9,600. ఎంత మీది? 9,600. ఓకే, ఇదేమో 1,000, 9,600. మనకి ఏంటిది? 9,950 సరిపోయింది. ఇక్కడ 9,500. ఓకే, ఎక్కించండి. నెక్స్ట్ చూడండి, ప్రాసెస్ టు అకౌంట్. చదివేస్తున్నాం ఇది. ప్రాసెస్ టు అకౌంట్. ప్రాసెస్ టు అకౌంట్. ఇక్కడ ఏం రాయాలి? మొట్టమొదటిగా By ప్రాసెస్ process టు second. ప్రాసెస్ 1 అకౌంట్. ప్రాసెస్ 1 నుంచి వచ్చినట్టుగా ఇక్కడ చూపించాలి. ఓకేనా? ఎంత? 950 యూనిట్లు, 9,500. మళ్ళీ ప్రాసెస్ 2కి అయ్యేటటువంటి వ్యయాలన్నీ కూడా డెబిట్ చేయండి. ఏమి ఇచ్చాడు మనకి? Direct materials. మెటీరియల్స్ ఎంత? 1,980. 1,980. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ వేజెస్ 3,000. 3,000. నెక్స్ట్ ఓవర్ హెడ్ ఆన్ వేజెస్ ఆన్ వేజెస్, అది కూడా 100%. 100% అన్నారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో 3,000. ఓకే, బై నార్మల్ లాస్ ఎంత ఇచ్చాడు? పర్సంటేజ్ 10%. మనకి ఎంత ఉంది ఇక్కడ? యూనిట్స్ 950 యూనిట్స్ ఉంది. దీని మీద 10% ఎంత వచ్చిందండి? నార్మల్ లాస్ 95 యూనిట్లు. 95 యూనిట్ల యొక్క విలువ ఎంత ఇచ్చాడు మనకి? 4 రూపాయలు. ఎంత ఇచ్చాడమ్మా? 4 రూపాయలు. ఎంత? 380. ఓకేనా? 950 కదా, ఇంటూ 10% 95. ఏమి నెక్స్ట్ 4 రూపాయలు వాళ్ళు లెక్కలు ఇవ్వడం జరిగింది మనకి నార్మల్ లాస్. సో 95 into 9 380. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్గా యూనిట్స్ ఏంటండి? ప్రాసెస్ 1 ఇన్పుట్ ఎంత అంటాడు? 950 యూనిట్లు. ఇందులో నార్మల్ లాస్ 95 తీసేయండి. 950లో నుంచి 95 తీసేయండి. 855. దీన్ని ఏమన్నాం మనం? జనరల్ ప్రొడక్షన్. జనరల్ ప్రొడక్షన్ సాధారణ ఉత్పత్తి. దీనికి మైనస్ వాడు ఇచ్చినటువంటి లెక్కలో ఇచ్చిన అవుట్పుట్ ఎంత? లెక్కలో ఎంత ఇచ్చాడు? ప్రాసెస్ 2లో 840. సో ఇప్పుడు అబ్నార్మల్ లాస్ ఉన్నట్టా లేనట్టా? అబ్నార్మల్ లాస్ ఉన్నట్టా లేనట్టా? ఉంటుందా? ఎందుకని? దీనికన్నా ఇది తక్కువగా ఉంటే మనకి అబ్నార్మల్ లాస్, ఎక్కువ ఉంటే అబ్నార్మల్ ప్రాఫిట్. అదే మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇది 15
యూనిట్లు. ఇది అబ్నార్మల్ లాస్ యూనిట్స్. అర్థమైందమ్మా? లాస్ యూనిట్స్ రాసుకోండి. బై అబ్నార్మల్ లాస్ ఎన్ని? 15 యూనిట్లు. ఇప్పుడు ఈ 15 యూనిట్ల యొక్క విలువ మనం లెక్క కట్టాలి. అంతేనా? 15 యూనిట్ల యొక్క విలువ లెక్క కట్టాలి అంటే అలాగా జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుందో చూడండి. జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సాధారణ ఉత్పత్తి వ్యయము. ప్రొడక్షన్ సాధారణ ఉత్పత్తి వ్యయం ఎలా కలుస్తాం మనం? డెబిట్ సైడ్ టోటల్ చూడండి. డెబిట్ సైడ్ టోటల్ ఎంత ఉందో చూడండి. ఇది ఎంత ఉంది? డెబిట్ సైడ్ టోటల్ చూడండి. అయ్యో 35,000. 3 3 6 7 7 9 ఎక్కడ ఉన్నది? 9 అంతే సార్. సరిపోయింది. నేను 35,000 ఎక్కడ నుంచి వచ్చేసింది? 17,480. 17,480. దీనిలో ఏం చేయాలి మనం? మైనస్ క్రెడిట్ ఎంత? నార్మల్ లాస్ 380 తీసేయి. 17,100. ఒక 100. ఇదేంటిది? జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం ఏం కట్టాలి? మనం అబ్నార్మల్ లాస్ వాల్యూ. అంతేనమ్మా? అబ్నార్మల్ లాస్ వాల్యూ సూత్రం ఏంటి? అబ్నార్మల్ లాస్ వాల్యూకి జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బై జనరల్ కాస్ట్ ఇంటూ అబ్నార్మల్ లాస్. అదే కదా సూత్రం. ఇప్పుడు చూడండి ఇక్కడ కడుతున్నాను. అబ్నార్మల్ జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది? 17,100 బై 855 ఇంటూ 15. చూడండి టోటల్ ఎంత వచ్చిందో? 300. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం ఇక్కడ డిఫరెన్స్ దేనికి మళ్ళించాలి? ప్రాసెస్ 3 అకౌంట్. ఎంత వచ్చిందో చూడండి. డిఫరెన్స్ 95 15. ఇంకెంత కావాలో చూడండి. డిఫరెన్స్ చూడండి. ఇది 16,700. 16,800 యూనిట్లు. $840. ఓకే. ఎక్కించండి ప్రాసెస్ 2. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ 3 అకౌంట్. ప్రాసెస్ 3 అకౌంట్. ఇది ఇక్కడ ప్రాసెస్ 3 అకౌంట్. ఇక్కడ చూడండి ప్రాసెస్ 2 నుంచి మొట్టమొదటిగా వచ్చినట్టుగా రాసుకోవాలి. సెకండ్ ఎంత? 840 యూనిట్స్ 16,800. ఓకే. మళ్ళీ మామూలే. దీనికి ఎటువంటి వ్యయాలన్నీ డిబిట్ చేయండి. డైరెక్ట్ మెటీరియల్ ఎంత? 2,960
2. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ ఎంత 4000. అలాగే OH1 వేజెస్ ఇది కూడా 100% కదా వేజెస్, ఇది కూడా 4000. ఓకే. బై నార్మల్ లాస్, బై నార్మల్ లాస్ ఎంత ఇచ్చాడు పర్సెంట్? 840 into 15 ఎంత వచ్చిందమ్మా? 840 into 15%. ఓకే. నార్మల్ లాస్ ఎన్ని యూనిట్లు వచ్చిందో చూడండి. 126 యూనిట్లు. 126 యూనిట్లు. దీని యొక్క విలువ ఎంత ఇచ్చాడు మనకి? 126 ఇంటూ వాల్యూ ఎంత అండి? 5 రూపీస్. 630. ఓకే. ఇప్పుడు అబ్నార్మల్ లాస్ అబ్నార్మల్ ప్రాఫిట్ కనుక్కోవాలి. చూడండి, యాక్చువల్గా ఇన్పుట్ ఎంత ఉందండి? ఇన్పుట్ ఎంత ఇచ్చాడు మనకి? 840. మనకి ఇక్కడ చూసుకోండి, మీరు ఫస్ట్లోకి వెళ్ళిపోక్కర్లేదు, ఎందుకంటే ఫస్ట్ ప్రాసెస్ సెకండ్కి, సెకండ్ థర్డ్కి వచ్చేసింది కాబట్టి ఇదే మెయిన్ ఇన్పుట్. దీనికి మైనస్ నార్మల్ లాస్. నార్మల్ లాస్ ఎంత? 126 యూనిట్లు చూస్తున్నాం ఇక్కడ. అర్థమైందా? 126 తీసేయండి. 714. దీన్ని ఏమంటున్నాం మనం? జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది అన్న జనరల్ ప్రొడక్షన్. ఓకే. ఇప్పుడు మైనస్ అవుట్పుట్ ఎంత? అవుట్పుట్ ఎంత ఇచ్చాడు ఇచ్చిన లెక్కలో? అవుట్పుట్ చూడండి, ప్రొడక్షన్ ఇచ్చాడు కదా మూడో ప్రాసెస్ కి 750. లెక్కలో ఉంది కదా, మళ్ళీ 1000 అంటారు ఎందుకు? 750 1000 అయిపోయింది. అది ఫస్ట్ ప్రాసెస్ లోనే మనం చేసేసాం. 750. ఇప్పుడు చూడండి, దీనికన్నా ఈ అవుట్పుట్ ఎక్కువ అంటే ఏమంటున్నాం మనం? అబ్నార్మల్ ప్రాఫిట్. అబ్నార్మల్ ప్రాఫిట్ లాస్ అయితే ఇక్కడ ఉంటుంది, ప్రాఫిట్ ఇక్కడ చూపించాలి. ఓకేనా? అది ఒక్కోసారి అందునే వాడు లాభమా లేదా నష్టమా అన్నాడు. అందునే లెక్కలు అంటే లాభం ఒకటి ఉంటుంది, నష్టం ఏదైనా రావచ్చు. సో ఎంత? 36 మైనస్ వస్తుంది. దీన్ని ఏమంటాం మనం? అబ్నార్మల్ ప్రాఫిట్ ఆర్ గెయిన్. అబ్నార్మల్ గెయిన్ ఆర్ ప్రాఫిట్. అర్థమైందా? ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు ఈ 36 యూనిట్ల యొక్క విలువ అంటే లాభం ఎంత వచ్చిందో కనుక్కోవాలి. మళ్ళీ మామూలే డెబిట్ సైడ్ టోటల్ చేయండి. 27,000. డెబిట్ టోటల్ ఎంతండి? 27,700. గట్టిగా చెప్పి 27,762. 762. దీనిలోంచి నార్మల్ లాస్ 630 తీసేయండి. 27,132. ఇది జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఏమో దీని అంటాం జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అబ్నార్మల్ గెయిన్ కనుక్కుంటున్నాం, అంతే కదా? అబ్నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం చూడండి, జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బై జనరల్ కాస్ట్ ఇంటూ అబ్నార్మల్ ప్రాఫిట్. లాస్ అనుకోవాలి, ఇప్పుడు ప్రాఫిట్ ఇక్కడ చూడండి ఎంత? అది 27,132 బై 714 ఇంటూ 36. చూడండి ఎంత వచ్చిందో? 13,368. 36 యూనిట్లు ఎంత వచ్చిందమ్మా? 13,68. 13,68.
ఇంటూ అబ్నార్మల్ ప్రాఫిట్. ఇప్పుడు టోటల్ చేయండి. ఇప్పుడు టోటల్ చూసుకోండి. అబ్నార్మల్ గెయిన్, ఈ గెయిన్ అనేది జాగ్రత్తగా చూసుకోండి ఏమ్మా. లాస్ అయితే అక్కడ చూపించాలి, ప్రాఫిట్ అయితే ఇక్కడ చూపిస్తాను. 876 యూనిట్లు, ఇది 876 29,130. ఇక్కడ బై దేనికి మళ్ళించాలి? ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ ఎంత వచ్చిందండి? ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ వచ్చి 750 ఏమో యూనిట్లు, డిఫరెన్స్ వచ్చి 28,500. అంతే. ఇక్కడికి ఎక్కించండి. ప్రాసెస్ ఖాతాల తర్వాత మళ్ళీ నార్మల్ అకౌంట్, నార్మల్ లాస్ అకౌంట్ అండ్ అబ్నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ గెయిన్ అకౌంట్ చూపించాలి. అది ఎలా వేయాలో చూడండి. ముందుగా నార్మల్ లాస్ అకౌంట్, నార్మల్ లాస్ అకౌంట్ కదా. ఓకే. నార్మల్ లాస్ అకౌంట్ చూడండి. మామూలు ఇది డిఆర్ అకౌంట్ కాబట్టి డిఆర్ కామన్. 2 ఇక్కడ పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్ రూపీస్ బ్రాకెట్లో, అలాగే పర్టికులర్స్ యూనిట్స్ amount is to process one account. To process one account లో చూడండి నార్మల్ లాస్ ఎన్ని వచ్చినాయండి? టు ప్రాసెస్ 1 వచ్చి 50 యూనిట్లు, దాని విలువ ఎంత వచ్చింది మనకి? 100. సో ఇక్కడ బయింగ్ క్యాష్, మరి స్క్రాప్ అమ్మేసామన్నాం కాబట్టి నార్మల్ లాస్ అమ్మేక మనకి మళ్ళీ 50 యూనిట్లు 100 రూపాయలు అమౌంట్ వచ్చినట్టుగా. అలాగే మళ్ళీ టు ప్రాసెస్ 2 అకౌంట్, ఇవన్నీ ప్రాసెస్ 2లో 95 380. అగైన్ బై క్యాష్ 95 380. మళ్ళీ ప్రాసెస్ 3 అకౌంట్ 126 630 బై క్యాష్ 126. ఇక్కడ 126లోని 36 ఏమో మనకి అబ్నార్మల్ ఉంది కదా, అబ్నార్మల్ ప్రాఫిట్ వచ్చింది కదా, అందులో తీసేయాలన్నమాట. ఇక్కడ క్యాష్ లో 126 మైనస్ 36 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక లాస్ ని తగ్గించేసుకుంటున్నాను. ఇక్కడ లాస్ లో నుంచి ప్రాఫిట్ లో తీస్తున్నాను. 90 వచ్చే అమౌంట్ వచ్చి 450. అలాగే బై అబ్నార్మల్ గెయిన్ ఆర్ ప్రాఫిట్, అబ్నార్మల్ ప్రాఫిట్ వచ్చి 36,180. మనకు కావాల్సిన 630 కదా. సో టోటల్ చేసుకోండి. 271 and 1,110. Again 271
నుంచి 450 ఎలా వచ్చిందో కింద వర్కింగ్ నోట్ చూడండి. వర్కింగ్ నోట్లో చూపిస్తున్నాను. అది మనకి నార్మల్ లాస్ 126 యూనిట్లు ప్రాసెస్ 3లో. అది 126 యూనిట్లకి 630 విలువగా మనం చూపించాము. ఇప్పుడు మనకు కావాల్సిన అందరూ అబ్నార్మల్ గెయిన్ తీసేస్తే, ప్రాఫిట్ తీసేస్తే మనకి 90 నార్మల్ లాస్లో ఉంది. 90 యూనిట్లకి ఎంత అటు గుణకారం చేయండి. 90 ఇంటూ 630/126 దట్ ఈస్ ఈక్వల్ టు 450. ఆ విధంగా చూపించాలి. మిగిలింది ప్రాసెస్ 3లో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఆ 36 యూనిట్లకి ఆ మిగిలిన బ్యాలెన్స్ 180 మనం చూపిస్తాము. అంతే. అమ్మ అబ్నార్మల్ లాస్ అకౌంట్ చూడండి. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ అకౌంట్. మనకి అబ్నార్మల్ లాస్ ఎందులో వచ్చింది? ఆ అకౌంట్ అయితే చాలండి. ఇక నార్మల్ లాస్ అనేది మూడింటిలో ఉంది కాబట్టి 3 ఖాతాలు ఇక్కడ మూడింటిని కూడా చూపించడం చేసాం. ఓకేనా? చూడండి అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ ఎందులో వచ్చింది మనకి? టు ప్రాసెస్. ఎందులో వచ్చింది అబ్నార్మల్ లాస్? ప్రాసెస్ ఫస్ట్ వచ్చిందండి, సెకండ్ టు అకౌంట్. నార్మల్ అసాధారణ నష్టం ఎందులో వచ్చింది? ప్రాసెస్ 2లోనేనా? ఎంత? 15 యూనిట్లు 300. ఓకేనా? బై క్యాష్. బై క్యాష్. బై క్యాష్ అకౌంట్. ఈ 15 యూనిట్లు నార్మల్ లాస్ ఎంతండి? 15 నార్మల్ది 4 రూపాయలు చొప్పున వాల్యూ మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. నార్మల్ది బై క్యాష్ అంటే డిఫరెన్స్ చూడండి. బై ఈ లాస్ దేనికి మళ్ళీ ఇస్తాం మనం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అర్థమైందమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత డిఫరెన్స్ వచ్చి 240 అంతే. దాని కిందే అబ్నార్మల్ గెయిన్ అకౌంట్ చూడండి. abnormal gain account, profit or gain ఏదైనా పర్లేదు. లాస్ కాబట్టి అటు సైడ్ వేస్తాము, ప్రాఫిట్ కాబట్టి ఇటు సైడ్. CR particulars, units, amount, particulars, units, amount. So ఇక్కడ ఏం రాయాలి మనకి? ఇటు సైడ్ లాస్ వస్తే ఇక్కడ చూపించాం, గెయిన్ వచ్చింది కాబట్టి బై ప్రాసెస్ 3 అకౌంట్. ప్రాసెస్ 3 లోనేనా గెయిన్ వస్తా? ఎంత? 36 13 68 మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి? 2 ఫినిష్ నార్మల్ లాస్ 126 630 నార్మల్ లాస్. ఇందాక నార్మల్ లాస్ అకౌంట్ చూడండి ఒకసారి. ఇందాక నార్మల్ లాస్ ఎలా వేశారు మీరు? 36 యూనిట్లు 180 వచ్చిందా? 36
36 యూనిట్లు అబ్నార్మల్ గెయిన్ కదా, దాని లాస్ నార్మల్ లాస్ చూస్తే మనకి క్యాష్ స్క్రాప్ అమ్మాం కదా, తుక్క అమ్మకం ద్వారా మనకు వస్తుంది కదా. ఎన్ని రూపాయలు ఎప్పుడు వచ్చింది ప్రాసెస్ 3? 5 రూపాయలు. 36 × 5 180. డిఫరెన్స్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. టు ప్రాసెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 36 13 68. ఎంత వచ్చిందో చూడండి డిఫరెన్స్. డిఫరెన్స్ చూడండి ఎంత వచ్చిందో. ఓకే, రేపు మళ్ళీ దీనికి సంబంధించి రేపు లెక్క చూద్దాము. నిన్న చెప్పినటువంటి అబ్నార్మల్ లాస్ నార్మల్ లాస్ అకౌంట్ లెక్కలు చెప్పాను కదా, నిన్న 2 లెక్కలు చేసాం. అవి ఇంటి దగ్గర మీరు రఫ్గా ఖాతాలు వేసుకోండి. నార్మల్ లాస్ అకౌంట్, అబ్నార్మల్ లాస్ అకౌంట్, దీన్ని బట్టి ఏమో. సరే.